सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री साईनाथ యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు మనం సాయి సన్నిధి గ్రంథంలోని కపర్దే అధ్యాయంలోని విషయాల గురించి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఈ సాయి సన్నిధి గ్రంథం బాబా దగ్గర ఉన్న భక్తులనండి లేకపోతే సేవకులనండి ఒక్కొక్కరి యొక్క అనుభవము అనుభూతి అవన్నీ ఒక గ్రంథ రూపంలో భరద్వాజ మాస్టర్కి అందించారు. మనకి వ్యాసమహర్షులు భాగవతం ఏ విధంగా రాశారో భరద్వాజ మహర్షి గారు సాయితత్వాన్ని ఇది గొప్ప భాగవతంగా మనకు అందించారు. ఇక్కడ భాగవతము అంటేనే మనం భాగవతం అని అర్థం. భాగవతం అని పదే పదే అనేకుండా ఏమవుతుంది, మనం భాగవతం అనే పదం వచ్చేస్తాం. ఎలా బాగా అవుతామంటే ఆదర్శ పురుషుని చూసినప్పుడు అటువంటి ఆలోచనలు అటువంటి భావాలు మనము కలిగించుకోవాలనే ఆలోచన వస్తుంది. మంచి వాళ్ళు వస్తే ఏం చేస్తే మనకి మంచి బుద్ధిలే వస్తుంది. పెద్దలు చెప్పినట్టుగా భాగవతంలోని ఆ భక్తుల యొక్క జీవిత విధానాన్ని తెలుసుకోవడం ద్వారా మనము కూడా అటువంటి స్థితి పొందాలనే ఆలోచన లేదా కోరిక లేదా ఆశ కలగడానికి అవకాశం ఉంది. అది తీసుకోకపోవడం అనేది వారి సంస్కారాన్ని బట్టి ఉంటుంది. భావాలు కూడా కాదు. భావం ఉండొచ్చు కానీ సంస్కారం పరిశుద్ధంగా సాత్వికంగా లేకపోతే అనుకోండి ఆ భావాలను కూడా ఇది అడ్డుకట్టి వేస్తుంది. అంటే మంచి చేయాలని ఉంటుంది, మంచి భావాలు కలగాలని ఉంటుంది. కానీ మన పూర్వజన్మ కర్మ నుండి లేకపోతే సంస్కారం నుండి అది అడ్డు చేస్తాం. మనం దేవాలయం వెళ్ళాలనుకుంటుంటాం కానీ మన కర్మ ఏం చేస్తుందంటే ఎదుటి ఎవరినో రప్పించేసి దేవాలయానికి పోకుండా మళ్ళీ ఇస్తుంది. మనం గమనిస్తూనే ఉంటాం, చూస్తుంటాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే అవకాశం మాత్రం ఉంది. ఆ అవకాశాన్ని మనం ఏ విధంగా ప్రయత్నపూర్వకంగా పట్టుకోగలగాలి. అప్రయత్నంగా అవుతున్నా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయగలిగితే నువ్వు పట్టుకోగలవు. ప్రయత్నం లేదనుకోండి దారి విడుచుకోగలవు. అందుకని ఈ సాయి సన్నిధి గ్రంథం భాగవతము ఏ విధంగానో బాబా చేతుల్లోని ప్రతి ఒక్క భక్తుల యొక్క అనుభవం సంఘటన కూడా భాగవతంలోని భక్తులు లాంటిది. అందుకే భరద్వాజ మహర్షి గారు ఈ గ్రంథాన్ని మనకు అందించాడు. అంటే వీటి ద్వారా మనం ఏం తెలుసుకోవాలి, ఏం గ్రహించాలి, ఏమి అందించాలి. తెలుసుకున్నాము, గ్రహించాము, తిరిగి అందించాలంటే ఏంటి, అందులో ఏమి సారం ఉంది నీకు, ఆ సారాన్ని ఏమాత్రం అవగాహన చేసుకున్నావు. అందించడం అంటే మన మీద చెప్పడం కాదండి. గ్రహిస్తానే మన జీవితం ఆచరణ అవుతుంది. మన జీవిత ఆచరణే ఇతరులకు అందించడం. ఇక్కడ పాల్గొడు. అందుకే ధర్మ ప్రచారకుడు అంటే ఎవరు అంటే మన ఉద్దేశం ఏంటి, ఏదో సత్సంగం చెప్పడము, ఉపన్యాసాలు ఇవ్వడము, ధర్మం గురించి చెప్పడము అనుకుంటాం. వారు ధర్మ ప్రచారకుడు అనుకుంటున్నాం. వారుగా ధర్మ ప్రచారకుడు. ధర్మాన్ని తను అనుష్ఠిస్తుంటాడే వాడి జీవిత ప్రచారం. ఇప్పుడు యేసుక్రీస్తు అంతకుముందు మతం ఉందా? లేదు. యేసుక్రీస్తు జీవితమే మతం అయింది. అంతే కదండి. యేసుక్రీస్తు జీవితమే ఆచరణే అది మతంగా రూపుదిద్దుకుంది. అలాగే ప్రవక్త యొక్క జీవితమే మతంగా రూపుదిద్దుకుంది. అంటే ఏంటి, వారి యొక్క జీవితం ఆదర్శంగా తీసుకుంటేనే అది గొప్ప మతము. మతం అంటే ఏంటి, మతిని పెంచేది మతం. మతం అనేది గుడ్డిగా ఉండేది కాదు. ఆ మతం అనేది మన మతిని పెంచాలి. ఉండదు జారిపోకూడదు, మత పిచ్చి ఉండకూడదు, మత ఛాందస్సు ఉండకూడదు. మతంలోని సారాంశాన్ని గ్రహించే విధానం ఉండాలి. ఆ మతం అనేది సారాంశం మనం సంస్కరించేదిగా ఉండాలి. అదే నిజమైన మతం అంటే. మతాన్ని నిర్వచనం మాస్టర్ గారు అదే చెప్పాడు. మతిని పెంచాలి, తుంచకూడదు. తుంచడం స్వార్థం, పెంచడం నిస్వార్థం. అందుకని భరద్వాజ మహర్షి గారి సాన్నిధ్య గ్రంథంలో కపర్దే అధ్యాయం గత వారం నేర్చుకున్నాం. కపర్దేని బాబా ఎందుకు పిలిపించుకున్నాడు? పిచ్చుకాలు కాలిదారం కట్టిన నా దగ్గర లాక్కుంటాను నా భక్తులని బాబా చెప్పాడంటే కపర్దేని దగ్గర తీసుకోవడానికి ఉద్దేశం ఏమిటి? తద్వారా బాలంగా దగ్గరకు వస్తాడు.
వాస్తవం అది. బాలంగాదని తన దగ్గర రప్పించుకోవడం కోసంగా ఈ కబర్ది అని నామమాత్ర వ్యక్తిగా పెట్టాడు. అలాగే భగవంతుని దగ్గరికి మనం రావడానికి కారణం ఏంటి? ఊరికే రా మన కారణం. ఏదో నెపం పెడతాడు, అప్పుడు మనం భగవంతుని దగ్గరకు వస్తాం. మన జీవితం అనేది మనకే అర్థమవుతుంది. గతంలో మనం బాబాని ఇష్టపడడం కావచ్చు, లేదా ఇంకొకరిని ఇష్టపడడం కావచ్చు, ఇంకో దేవతని ఇష్టపడడం కావచ్చు. దాని వెనక ఏదో ఒక కారణం ఒకటి ఉంటుంది. అంటే భగవంతుడికి చేసి ఏదో ఒక నెపంతో తన దగ్గర చేర్చుకోవాలి వాడు. అది బాబా యొక్క విధానం. మహాత్మ యొక్క విధానంతో అదే ఉంటుంది. ఇది కబర్దేవ్ భార్య గురించి. అంటే కబర్దేవ్ హృదయానికి ఎంత గొప్పమైన అద్భుతాలు అనుభవాలు పొందినప్పటికీ కూడా ఆయన గుర్తించలేకపోయాడు. అసలు డైరెక్ట్ రాసులేకపోయాడు. వాళ్ళ కొడుకుని ప్రాణాపాయానికి బలవంతుని కొడుకుని ప్రాణాపాయం రక్షించినప్పటికీ కూడా అది పెద్దగా ఒక లీలగా అనుభవం అనిపించుకోలే. ఏదో కాకలు జరిగింది అనిపించుకున్నాడు. అది తర్వాత అంటాడు, అయ్యో దాన్ని కూడా రాసుకోలేకపోయాని అనేసి. అంటే ఏంటి? మనకు పొందిన అనుభవాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. అందుకే నిన్న సత్సంగంలో వివరించుకున్నాం. లీలలు మహిమలు ఏదో గాలి సృష్టి అది మహిమలు కొట్టేయాలనుకుంటున్నాము. నిరంతరం భగవంతుడి అనుగ్రహం కలుగుతూనే ఉంది. అది గొప్ప లీలని మనం కూడా లేదు. ఇది అనుక్షణం జరుగుతుంది. ఆ లీల ప్రజెంట్ ఆ క్షణం అది కొంతమందికి అనుభవిస్తాడు, అందరికి అనుభవం ఇవ్వలేడు. కానీ భగవంతుడు మనకు నిరంతరం అనుభూతి ఇస్తున్నాడు. ఆ పీల్చే గాలి కావచ్చు, తాగే నీరు కావచ్చు, మన నిలబడే భూమి కావచ్చు, ఇవన్నీ నిరంతరం జరిగేవి కదండి. పోనీ మన ప్రమేయం లేకుండా గుండె 70 నిమిషాలు కొట్టుకుంటాం నిమిషాలకంటే అది మన ప్రమేయం, అది ఆ భగవంతుడి అనుగ్రహం కాదా? కడునెప్ప మన ప్రమేయం లేకుండానే కడున పడిపోతుంది. మనం దుమ్ము పడతాం, మనం కడున పలుసుకుంటున్నాం లేదు, దాని పడుతుంది. అది భగవంతుడి అనుగ్రహం కాదా? ఇంకా అంటే మన శుభ్రంగా కింద కూర్చోగలుగుతున్నాం, అనుగ్రహం కాదా? ఇవన్నీ మనం గుర్తు చేయలేకపోతున్నాం. ఏదో గాలిలో వస్తు స్థితి అదే గొప్ప లేదు అనుకుంటున్నాం. అది కబర్దే అవన్నీ కూడా నేను రాసుకోలేకపోయాని అని తర్వాత మొదలుపడ్డాడు. కబర్దే భార్య విషయంలో ఎంతగా బాబా ఆమె పట్ల ప్రేమ వాత్సల్యం కలిగింది అనేది నిదర్శనం చెప్పుకున్నాం. భగవంతుడు ఎప్పుడు కూడా పూర్వ పుణ్యానుసరించి మనకు అనుగ్రహం ఇస్తాడు. ఇప్పుడు మన అనుగ్రహం కూడా పూర్వ పుణ్యానుసరమే. సరే, ఆ పుణ్యానుసరం ఇప్పుడు జరిగింది కదా అనేసి మనం వేగామనుకోండి, అంటే ఏమిటి? ఖర్చు పెట్టేశాం, సంపాదించడం లేదు. ఇప్పుడు భగవంతుడు నాకు పూర్తిగా అనుగ్రహం ఇచ్చేసాడండి, మీకు ఇవ్వలేదు, నాకు అనుగ్రహం ఇచ్చేసాడు. ఈ అనుగ్రహాన్ని అనుభవించేసిన తిరిగిపోయి పుణ్యాన్ని సంపాదించలే, అప్పుడేం డబ్బంతా ఖర్చు అయిపోయింది కదా. అర్థమైంది లేదు? 10 లక్షలు, 1 కోటి రూపాయలు పూర్వజన్మ సార్ నాకు 1 కోటి రూపాయలు వచ్చేసింది సార్. ఆ 1 కోటి రూపాయల పొరపడికి విరవేగతో అధికారంతో కీర్తితో సంపాదించడం కోసం ఖర్చు పెట్టేశాను అనుకోండి, ఏ మంచి పని చేయకుండా తిరిగి నేను అప్పులు పాలవుతానా, డబ్బు సంపాదించుంటానా? అప్పులు పాలైపోతాం, జీరో అయిపోతాం. అలాగే పూర్వజన్మ మనకు వచ్చిన ఈ నైపుణ్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని వృద్ధి చేసుకునే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా నాకు ముందులే మనం ఏం చేసినా కూడా మనకేం జరగడం లేదు కదా, చాలా అనుకుంటాను. నేను ఎంత చేసినా కూడా నాకేం జరగడం లేదు కాబట్టి నేను మహాభక్తుడే భావన అనుకుంటుంది అనుకోండి, ఏం జరగదు, ఖర్చు అయిపోతుంది అంతే. ఆ పుణ్యాన్ని మనం పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి. అందుకే గత పూర్వ పుణ్యానుసరంగా ఈ కబర్దే భార్య విషయం అంటే ఎంతగా ఆదరించాడంటే, బాబాకి అందరూ భోజనం పెట్టారు. బాబా భోజనం టైం అయింది, బాబా భోజనం చేయలే. ఈ కబర్దే భార్య ఆలస్యంగా వచ్చారు. ఆలస్యంగా వచ్చి అక్కడ కూర్చున్నారు, ముందుగా కూర్చున్నారు కదా. ఆడ కూర్చుంటే బాబా ఇవన్నీ పక్కన పెట్టి చేయి చాపి ఆ పల్లెని అందుకున్నాడు. ఇదేంటి పక్షపాతం కదా, మేము ముందుగా ఇక్కడ కూర్చోబెట్టుకుంటే మాది తీసుకోకుండా ఆమె తీసుకున్నాం ఏంటి అన్నప్పుడు బాబా చెప్పిన మాట, ఈమె పూర్వం ఒక ఆవు, అది 8 నెలల ముందు నాకు ఆమె సమృద్ధిగా పాలిచ్చింది. ఆ తర్వాత ఒక వైశ్యుని కూతురిగా జన్మించింది. ఆ తర్వాత ఆమె
క్షత్రియుడి కూతురుగా జన్మించింది, ఆ తర్వాత బ్రాహ్మణ కూతురుగా జన్మించింది, ఆ తర్వాత ఇప్పుడు ఈ జన్మకు వచ్చింది. అందుకని నేను తీసుకున్నాను. ఇందులో మనకి ఏమర్థమవుతుంది? కృతజ్ఞతాభావము. ఇదే మనం పట్టుకోవాలి. ఆవుగా నాకు పాలిచ్చింది, ఎవరికి? బాబాకి పాలిచ్చిందట. దాని కృతజ్ఞతాభావం లేదా గౌరవభావం ఇప్పుడు ఆమె చూశా, అందుకని ఆమె ఇచ్చే పదార్థం నాకు ఇష్టమైనది. ఎందుకంటే ప్రేమపూర్వకమంది వచ్చిందనమాట. అందుకే గోవుతో ఎందుకు వచ్చాడు? గోవు వాత్సల్యం, గోవు వాత్సల్యం, గోమాత వాత్సల్యం, భూమాత వాత్సల్యం. వాత్సల్యం అనే పదానికి అర్థం ఏంటి? ప్రేమ కాదు. వాత్సల్యం అంటే మనలో ఉన్న మురికిని తీసుకుంటుంది. ఆవు చూడండి, తోడేసిన తర్వాత ఆ మురికంతా లాగుతుంది కదండి, చూసారు ఎప్పుడన్నా? సార్ అట్లాగే భూమాత మన విడిచిన మురికంతా తీసుకుంటాడు కదండి. అలాగే మన తల్లి మన మురికి శుభ్రం చేస్తుంది కదండి, దాన్ని వాత్సల్యం అంటారు. ఆ వాత్సల్యంతో పాలు ఇవ్వడం వల్ల సాయిబాబా అప్పటికి ఆ కృతజ్ఞతాపూర్వకంతో నేను ఆమె స్వీకరించాను. సరే, ఇదేదో కొంచెం దాన్ని ఆచార్య అనుకోవచ్చు మనం. వెంకటేశ్వర స్వామి తెలుసు మనకి. ఆయన వైకుంఠం నుంచి లక్ష్మి తిరుక్కుంటా భూలోకానికి వచ్చాడు. వచ్చి అలా తిరుగుతూ తపస్సు చేసుకుంటూ పుట్టలో ఉన్నాడు. పుట్టలో ఉంటే ఒక ఆవు వచ్చి దానికి పాలు ఇచ్చింది. ఇది మన కథ విన్నాం. ఆ ఆవును కొట్టబడి గొల్లవాడు ఇచ్చాడు. వచ్చినప్పుడు కృతజ్ఞతాపూర్వకంతో తనకు ఆహారం ఇచ్చింది. అవి దెబ్బతినకూడదు అనేసి వెంకటేశ్వరం లేచి గాయపరుచుకున్నాడా లేదా? ఏం సార్, ఆవును కొట్టిన నష్టం ఏముంది? కాదు, నాకు ఆహారం ఇచ్చింది, దాన్ని నేను కాపాడాలి. అది ఇక్కడ బాబాయ్ చేశాడు. ఆ కబర్దే బాధ తెచ్చింది, దాన్ని ఎందుకు తీసుకున్నాడంటే కారణం ఇది. అంటే దీన్ని బట్టి మనం ఏంటంటే ఒకటి కృతజ్ఞతాభావం, రెండవది పరస్పర సహాయం అందించడం అనే విధానం, తద్వారా పుణ్యం. ఆ పుణ్యం మనం చేసే మంచే మన వెంట వస్తుంది, చెడు మన వెంటే వస్తుంది. మనకి ఏది కావాలి? మంచి కావాలా, చెడు కావాలా? అందరూ మంచే కావాలనుకుంటాం, చెడు వద్దనుకుంటాం. కానీ మంచి కావాల్సిన విధానం మాత్రం మనం అలవర్చుకోలేకపోతున్నాం. ఎవరికి తెలియదు ఏది మంచి ఇది చెడని? ఈ ప్రపంచం ఎవరికి అందరూ తెలుసు. మరి ఎందుకు చెడు వైపు ఎక్కువ మంది మగ్గుతున్నాము? అంటే క్షణిక ఆనందం, రేపు ఎవడో మనం చూస్తామో చూడము, ఇప్పుడు హ్యాపీగా మనం ఉందాం అనే భావన ఏముంది. మళ్ళీ కష్టం వచ్చినప్పుడు మాత్రం అయ్యో భగవంతుడు అంటున్నాం. ఆ నిజం భగవంతుడి మీద నెడుతున్నాం. మళ్ళీ నాకే ఎందుకు కష్టం ఇచ్చామంటున్నాం. అది గుర్తు చేస్తాడు బాబా ఇక్కడ. పూర్వపుణ్యాన్ని నుంచే మనకి భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి మనం చేసే కర్మ ఎలా చేయాలి? పుణ్యకర్మలు చేయాలి. పుణ్యకర్మలు అంటే ఏమిటి? దానదానాలు దానికి చేసుకోవడమేనా? దీని ప్రమాణం ఉంది భగవద్గీతలో. దేవతలని, ద్విజులని, గురువులని పూజించడం, శౌచము కలిగి ఉండడం, రుజుప్రవర్తన కలిగి ఉండడం, అహింస ఉండడం, బ్రహ్మచర్యం ఉండడం, వీటి ద్వారా పుణ్యకర్మలు సంపాదించవచ్చు. ఇక్కడ శౌచం అంటే బాహ్య శౌచం కాదు, ఆంతరిక శౌచం. అహింస అంటే పైకి ఎవరు కొట్టకుండా ఉండడం కాదు, ఎదుటివాడి మనసు గాయపరచకుండా ఉండడం అహింస. రుజు ప్రవర్తన, నీతి నియమంతో నిజాయితీతో జీవితం జాగించు. బ్రహ్మచర్యం అంటే పెళ్లి చేసుకుని ఉండడం కాదు, నిరంతరము బ్రహ్మంతో చరిస్తూ ఉండడం. వీటి ద్వారానే నీకు పుణ్యం సంపాదించబడుతుందే కానీ భౌతికమైన వస్తువుల ద్వారా పుణ్యం వస్తుంది రాదని కాదు. ఆ పుణ్యం అహంకారంతో కూడి ఉంటుంది. నేను దానం చేశాను, నేను ఇచ్చాను అనే భావన మనకు ఉంటుంది. నేనే పదం వచ్చిన అనుకోండి, అది అహంకారానికి గుర్తు. అందుకని పుణ్యకర్మ చేసిన కోసంగా బాబా నిరంతరం కూడా నేననే పదం వాడు. ఎప్పుడు బాబా అల్లా మాలిక్ అని వాడతాడు, మనకి వినే ఉంటాం. అల్లా మాలిక్ అంటే భగవంతుడు యజమాని, నేను బానిసను, నేను పనిముట్టిన మాత్రమే. ఆయన నిరంతరం ఉంటున్నాడు. ఈ విషయాన్ని బాబాజీ దోమలు పట్టుకున్నాడు. దోమల విషయంలో కూడా నేను కర్తను కాను, కర్త ఆయన. ఎందుకు అనుకున్నాడు ఆ విషయంలో?
దోమలు ఒక ముద్దాయి విషయంలో విచారణ చేసినప్పుడు ఆ ముద్దాయి ఏదో 300 రూపాయలు ఇచ్చినప్పుడు దాన్ని బాబా దక్షిణగా తీసుకున్నప్పుడు అప్పుడు అనుకున్నాడట, ఆ ముద్దాయి విడుదల కావడానికి నేను నిమిత్త మాత్రుని. బాబాయ్ కనుక విడుదలయ్యాడు. అలా కాకుండా నేను ఆ జడ్జికి చెప్పాను కాబట్టి అతను విడుదల చేశాడు ఆయన అహంకారం వస్తుంది అని బాబా ఈ విధంగా దక్షిణ తీసుకున్నాడు అని దోమలు అర్థం వస్తుంది. ఎందులో వస్తుంది అంటే ఏంటి? ప్రతి క్షణం బుద్ధిపెట్టుకు వస్తుందంటే మనము నిమిత్తి మాత్రం, పనిముట్టు మాత్రమే. ఈ భావం నుంచి కూడా పుణ్యకర్మ ఒక భాగం. అందుకని ఎప్పుడో పూర్వంలో 8 జన్మలు కలిసి చూడండి. ఆవు, వైశ్యుడు, క్షత్రియుడు, తర్వాత బ్రాహ్మణుడు, బ్రాహ్మణ పుత్రిక పుట్టడం. ఆ పరంపర గురించి ఎలా చూడండి. ఒక్కొక్క మెట్టు వచ్చిందా, మెట్టు దిగారా. ఆవు పశువు, అక్కడి వైశ్యుడు, క్షత్రియుడు, బ్రాహ్మణుడు. కులంలో అంతేకుంటాయండి. అగ్ర కులం బ్రాహ్మణులు అంటున్నాం అంటే పుట్టిన బట్టి కాదండి, గుణాన్ని బట్టి వర్ణించాలి. ఇది కూడా అంటే ఆ గుణం పెరిగిందా లేదా ఆమెకి. అందుకని మనకి ఇప్పుడు గుణాన్ని పెంచుకుంటూ పోవడమా, తగ్గించుకుంటూ పోవడమా? పెంచుకుంటూ పోతే ఆయన దగ్గర అవుతాం, తగ్గించుకుంటూ పోతే అధోగతి పాలవుతాం. అది కాబట్టి వారు చెప్పడం. అందుకే ఆమె దగ్గర ఆ భోజనం తీసుకున్న తర్వాత చాలా తృప్తిగా ఉంది అన్నాడు. తృప్తి అనే పదం చూడండి ఎలా ఉంటుందో. మనకి మనస్పూర్వకంగా ఒక మజ్జిగలు ఇచ్చిన చాలా హాయిగా ఉందంటాం. మన ఇంటికి ఇంటికి అనుకోండి, వచ్చాడరా అని చెప్పేసి వాళ్ళు పంచపంచ పరమాణం పెట్టినా మనకి ఎలా ఉంటుంది? తినబుద్ధి కాదు. మనం కొన్ని చూస్తూనే ఉంటాం మనం. ఎందుకని వాడు ఏదో కష్టంతో పెడుతుంటాడు అనమాట, ఇష్టం లేకుండా పెడుతుంటాడు. ఎందుకు వచ్చాడు రా వీడు అని పెడుతుంటాడు. మన మెహర్బా కోసంగా 10 రకాలు పెడుతుంటారు. పెట్టినప్పుడు మనం ఆడి పనికి అర్థం అవుతుంది. ఒక బహుశా తినబుద్ధి కాదు, హృదయపరంగా పెట్టేవాడు తినబుద్ధి అవుతుంది. ఇక్కడ హృదయపరంగా పెట్టింది కాబట్టి నాకు తృప్తిగా ఉంది అంటే ఇవంతా శ్యామ చూస్తున్నాడు. చూసిన తర్వాత శ్యామకి ఆనందం వేసింది. ఎంతటి ప్రేమ, ఎంతటి వాత్సల్యం. ఆ వాత్సల్యం ప్రేమ డబ్బిస్తే దొరికేది కాదు అనే భావం ఈ శ్యామ చూస్తే నాకెంతో ఆశ్చర్యం వేసింది. ఇంతమందిలో కబర్దే భార్య దగ్గర నుంచి ఆహారం తీసుకున్నాడంటే ఎంతటి పుణ్యం ఉండాలి ఇక్కడ. ఆమె మీద ఎంత బట్టి అభిమానం ఉండాలి, ప్రేమ ఉండాలి, వాత్సల్యం ఉండాలి అని ఆయనకి ఆశ్చర్యం వేసిందట. వెంటనే అంత మాట అంటాడు, నువ్వు ఎప్పుడూ కూడా రాజారాం రాజారాం అని అనుకుంటుండు. అనుకుంటే ఏమవుతుంది? నీ చిత్తం ప్రశాంతమై ఎంతో మేలు కలుగుతుంది అన్నాడు. ఇది బాబా గారు చెప్పినమాట. రాజారాం రాజారాం అనుకుంటుంది, నీ చిత్తం ప్రశాంతమవుతుంది, ఎంతో మేలు జరుగుతుంది. చిత్తం అంటే సంస్కారం. ఇక్కడ రాజారాం రాజారాం అంటే ధర్మం. ధర్మాన్ని ఎప్పుడు నిరంతరం చింతిస్తూ ఉండు, చింతన చేస్తూ ఉండు. చింతన చేస్తే ఒక అర్థం, చింతన చేస్తూ ఉండు. ఎప్పుడైతే ధర్మాన్ని చింతన చేస్తుంటే మన మనస్సు హృదయం ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో మనకంతా మేలే జరుగుతుంది. మేలంటే అంటే జీవితం అంతా కూడా ఆనందమయంగా ఉంటుంది. ఎప్పుడు ధర్మాన్ని అంటిపెట్టుకుని ఉంటే. మన దృష్టిలో సత్యహరిశ్చంద్రుడు సత్యాన్ని అంటిపెట్టుకున్నాడు. మన దృష్టి భాషలో అతను కష్టాలు పడ్డాడు. కానీ అతని మనసు అతను తన కష్టం అనే భావన ఎక్కడ ఉందా? హరిశ్చంద్రుడు సత్యహరిశ్చంద్రుడు అయ్యాడు. ముందు సత్యహరిశ్చంద్రుడు పేరు, హరిశ్చంద్రుడు పేరు. ఆ సత్యాన్ని అంటిపెట్టుకున్నాడు, ధర్మాన్ని అంటిపెట్టుకున్నాడు. ఆ ధర్మంతో మనసుతో మనం చింతన చేస్తూ ఉన్నాడు. ఎంత కష్టాలను ఆనందాన్ని అనుభవించాడు, ఆస్వాదించాడు. ఇప్పుడు రాజారాం అని అనుకుంటుండని చెప్పినప్పుడు ఆ రాజారాం అనే పదంలో రాము అంటే రామో విగ్రహ ధర్మ, రాముడు అంటే ధర్మము, రాముడు అంటే ధనుర్బాలు ధరించిన వాడు మాత్రం కాదు. ఎప్పటి రాముడు? త్రేతాయుగం. త్రేతాయుగం ఎన్ని లక్షల సంవత్సరాలు అయింది? మన ద్వాపరయుగం వచ్చింది. ఇవన్నీ మనం లెక్కేసుకున్నాం అనుకోండి, ఎన్ని సంవత్సరాల తర్వాతైనా కూడా ఇప్పటికీ రాముడు తలుచుకుంటున్నాం అంటే రాముడిగా తలుచుకోవడం, రాముడి యొక్క ధర్మం అంత స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఆ ధర్మాన్ని తలుచుకుంటున్నాం. ఇప్పుడు రాముడు మానవుడే, దేవుడు ఎట్లా అవుతాడు? దేవుడు కాదు రాముడు. దేవుడు అంటారు సార్, మానవుడే అని చెప్పాడు.
నేను మానవుడిని అని. దేవుడు అంటే రావణాసురుడు చావడం వల్ల అది అందుకని మానవుడు అనుకున్నాడు ఆయన. మానవుడిగా ఉంటూ మానవ ధర్మాలు కంటుకుంటూ ఆ ధర్మం అనుకుంటే మనము కూడా ఇన్ని యుగాలు మారినా చిరస్థాయిగా ఉండగలుగుతాము. కాబట్టి రాముడి భక్తుడు అనుకుంటే రాముడి యొక్క ధర్మాన్ని గట్టిగా పట్టుకోవాలి. అది చెప్తున్నాడు ఇక్కడ. రాజారాం అని నిరంతరం తలుచుకుంటూ ఉండు, అప్పుడు ప్రశాంతంగా ఉండగలం. ఒకటండి, మన మనసు కూడా సద్భావంగా కలుగుంచుకున్నాం అనుకోండి, మనసు పరిపరద వెళ్ళదు, హాయిగా ఉంటుంది. అలా కాకుండా అనవసరంగా ఆలోచన నింపుకున్నాం అనుకోండి, అనవసరమైనట్టు మనసు ఎలా ఉంటే అలా కల్లోలంగా ఉంటుంది. అనవసరమైన అంటే ధర్మ విరుద్ధమైంది. నాది కాని విషయాలు వినడం, నాది కానిది చూడడం, నాది కాని గురించి మాట్లాడడం, ఇవన్నీ అనవసరం ఉన్నా కాదు. తద్వారా మనలో ఆ దృశ్యం కావచ్చు, ఆ వ్యక్తులు కావచ్చు, ఆ వస్తువులు కావచ్చు దుష్ప్రభావం చూపిస్తాం. అందుకని కవలేక వారికి నువ్వు రాజారాం నిరంతరం తలుచుకుంటూ ఉండు అంటే ధర్మాన్ని తలుచుకుంటూ ఉండు అంటే అనే నామం నిరంతరం జపించమను ఆమె తెలియజేశాడు. అంటే దీన్ని బట్టి మనం ధర్మాన్ని నిరంతరము గుర్తుంచుకోగలగాలి. ధర్మం అంటే ఏమి లేదండి, మన స్వధర్మం. నా స్వధర్మం నేనేం పాటిస్తే అదే ధర్మం. నేను అనుకోండి, భర్తగా నా ధర్మం ఉంది, ఒక అన్నగా ధర్మం ఉంది, ఒక తమ్ముడిగా ధర్మం ఉంది, ఒక తండ్రిగా ధర్మం ఉంది, ఒక మిత్రుడిగా ధర్మం ఉంది. ఆ ధర్మాన్ని పాటించడమే ధర్మం. అలా పాటించామనుకోండి, మరి ఎదుటివాడు అలా ఉండరు కదండి. నేను బాగానే మాట్లాడతా కానీ వాడు ఎదురు తిరుగుతూ ఉంటాడు, నీకు సంబంధం లేదు. నీ బాగా ఎలా ఉండాలి, ధర్మం వైపు ఉండాలి. వాడు వినొచ్చు, వినకపోవచ్చు. వాడు వెళ్ళేదని నువ్వు కూడా అనుకోండి, అప్పుడు వాడికి నీకు తేడా ఏముంది? ఇద్దరు సమానమే. కాలేజీ చేరామండి, ఒకటి చదవని ఉంటాడు, వాడు నేను కూడా చదవలేదంటే పరిస్థితి మన పరిస్థితి. నువ్వు పాస్ అవ్వాలని పోయినావు, ఉత్తీర్ణ అవ్వాలనుకున్నప్పుడు నువ్వు చదవాలి అంతే, ఒకరితో మనకేం పని. అలాగే మంచి ధర్మంగా పోవాలంటే ఇంకా పక్క ఆ పక్క చూసుకుని వాళ్ళు ఎట్లున్నారు, వీళ్ళు ఎట్లున్నారే, లోకం లాగుంది అంది, సమాజం లాగుంది, ఈ కాలం అంతే కదా అని నేను కూడా అధర్మం పాలైనా అనుకోండి, మరి నేను దురద పాలైపోతాను. అలా అనుకోండి, లోకం ఇంతేనని అంటాం, లోకం మారిందంటాం. లోకం మారదండి, కాలం మారింది అంటాం కదండి. ఏరా ఇప్పుడు ఇలా ఉంటుంది, కాలం మారింది అంటాను. కాలం ఎలా మారుతుంది? కాలం ఇప్పుడు ఒకే విధంగా ఉంటుంది, మారింది మనమే. అర్థం చేసుకోండి పాయింట్ ఇక్కడ. అది పిల్లల విషయంలో కావచ్చు, ఎవరి విషయంలో కావచ్చు. ఎలా ఉండ కాలం మారిందండి అందరూ ఇలా ఉన్నా అంటాడు. మనం మారాం, కాలం ఇప్పుడు మారింది. రాత్రి పగలేని మారుతుందా? ఋతువులేని మారుతున్నాయా? ఏది మారదు, మారింది మనమే. అది గుర్తించడం కోసం బాబా రాజారాం అనే పదాన్ని చేసుకొచ్చాడు. ఈయన చాలా అప్పట్లోనే కోటీశ్వరుడు, గొప్ప న్యాయవాది, బాగా సంపాదించాడు. కానీ స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఆ బాలంగాతలకి వాళ్ళకి వీళ్ళకి సహాయం చేస్తూ చాలా పోగొట్టుకున్నాడు. బాలంగాతని అరెస్ట్ చేస్తే ఆయన విడిపించడం కోసం అప్పట్లో ఇంగ్లాండ్కి వెళ్ళాడు. అప్పీల్ చేసుకోవాలంటే అప్పుడంతా ఇప్పుడు మనకి అప్పీల్ హైకోర్టు పోతాం కదండి, అప్పుడంతా ఇంగ్లాండ్ పోవాలి. తన ఖర్చుతో సొంత ఖర్చు పోయాడు. దాదాపు 2 సంవత్సరాలు పోరాడాడు అక్కడ ఉండి బెయిల్ తీసుకురావాలండి. వీళ్ళు కల అంటే 2 సంవత్సరాలు ఇంగ్లాండ్లో ఉండాలంటే అప్పుడు ఎంత ఖర్చు ఉంటుంది. అట్లా చాలా మొత్తం పోగొట్టుకున్నాడు. పెద్ద పెద్ద భవంతులు ఉన్నది. చివరికి చాలా దీనస్థితికి వచ్చేసాడు. ఎంత వచ్చినా కూడా ఆత్మాభిమానం ఉంటుందా అండి. ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అయిపోయినాయి. మరి అభిమానం ఉంటుంటుంది కదా. బాగా బతికిన వాడు ఒక ఇంటికి పోయి చేయి చాపాలంటే ఎలా ఉంటుంది? ఫస్ట్నే ఉంటాడే కానీ చేయి చాపాలంటే వాడికి మనసు రాదు. మరి మనం ఇచ్చిన చేయి పై చేయను ఉంది, ఇప్పుడు అన్ని కింద చేపెట్టాలంటే వాడు ఎలా అటువంటి ఆత్మాభిమానం కలివాడు ఈ కపర్దే కూడా. అంటే అంత ఆత్మాభిమానం వచ్చినప్పటికి కూడా బాబా దగ్గరికి వచ్చినా కూడా అది మాత్రం చావల. భగవంతుడు ముద్దు నేను అధికార ఆత్మాభిమానం ఏముంది? ఇచ్చినప్పుడు ఇచ్చావు, పుచ్చుకునేటప్పుడు కూడా నువ్వు భగవత్ ప్రసాదంగా పుచ్చుకోవాలి అని చెప్పడం అండి. ఆ సంగతి చెప్పబోతాడు ఇక్కడ. ఉంది ఇచ్చావు,
లేనప్పుడు ఎందుకు అభిమానం? అభిమానం అంటే మన కడుపే కాలుతుంది. అందువల్ల అటువంటి ఆత్మాభిమానం కూడా నువ్వు వదిలిపెట్టు. ఈయనకి కాకాజీ తినేవాడు 200 రూపాయలు ఇవ్వాలనుకున్నాడు. ఇంక పేద స్థితిలో ఉన్నాడు కదా. భార్య పాపం అడగలేక మింగలేక బావ దగ్గరికి వచ్చింది. అడగడానికి ఆమెకి ఆత్మభావం వచ్చింది. 200 రూపాయలు ఇవ్వాలనుకుంటే వెంటనే 200 రూపాయలు ఇస్తా ఉంటే మనిషి కుంగిపోయాడు కప్పటికి. తను న్యాయవాది, దీకెత్తు న్యాయవాది. తన సాటి వాడి దగ్గర తీసుకోవాల్సి వస్తుంది. వాడికన్నా పై స్థాయిలో నేను ఉన్నాను కదా అంతకుముందు న్యాయవాది వృత్తిలో. చాలా టాప్లో ఉన్నాడు అనమాట. ఏ కేసు ఇచ్చినా ఇతరే వాదించేది కప్పటికి. తన సాటి వాడిని తీసుకోవాలన్నప్పటికీ ఇతనికి కాస్త బాగా కుంగిపోయాడు. మరి అతని దగ్గర పొందుతున్నామని. కానీ ఇక్కడ బాబా అతనికి ఏం చెప్తున్నాడంటే, డబ్బు అవసరం ఉంది, అవసరం లేకపోతే కాకాజీ ఎందుకు ఇస్తాడు? ఇక్కడ బాబా ఎందుకు తీసుకోమన్నాడంటే, పేదరికాన్ని ఓరిమిని ఓర్చుకొని అభిమానం విడిచిపెట్టాలని దీని యొక్క బోధ. కష్టాన్ని ఓర్చుకో, ఓరిమి నేర్చుకో, పేదరికాన్ని కష్టాన్ని సహించు, భగవత్ ప్రసాదంగా తీసుకో. తీసుకున్న నీకు వచ్చేది భగవత్ ప్రసాదంగా స్వీకరించు. ఇప్పుడు భగవంతుని ముందు మనం అభిమానం పిలిచి అడుగుతున్నాం కదండి, పెద్దప్పుడు అడుగుతున్నాడు కదా. మరి భగవంతు సన్నిధిలో ఉన్నప్పుడు నీకు అది వచ్చినప్పుడు అది భగవత్ ప్రసాదంగా నువ్వు ఎందుకు భావించవు? అది నాకు నేర్పుతున్నాడు. అంటే రెండవది, నిరహంకారం కలిగి ఉండు. నేను బాగా బతికాను కదా అనే భావన నీకొద్దు. ఎందుకంటే అహంకారం అంటే భగవంతుడు మనం ఎప్పుడు దూరం అవుతాం. అందుకని అలవర్చుకోవాలని ఇక్కడ బాబా యొక్క ఉద్దేశం. ఆధ్యాత్మిక పురోగమించమని అతనికి బాబా బోధిస్తున్నాడు. దీని ఉదాహరణ కాకాదీక్షితండి. కాకాదీక్ష ఆధ్యాత్మిక పురోగతి చేయాలని ఇప్పుడు సత్యశాస్త్రంలో అది వస్తుంది కాకాదీక్షిత గురించి. దాన్ని గట్టిగా పట్టుకున్నాడు కాకాదీక్షిత్తు. ఇవన్నీ చూస్తూ కూడా తన అంతరంగంలో నెలకొన్న మనశ్శాంతిని గ్రహించలేకపోతున్నాడు. ఇప్పుడు కాకాజీ ఎంత కష్టం ఉన్నప్పటికీ కూడా మనసు ప్రశాంతంగా ఉంటాడు. సత్యసాయి చరిత్రలో సార్ ఒక్కొక్క సంఘటన ఎట్లా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. కాకాజీ ఎంత కష్టపడినప్పటికీ కూడా అతని ముఖంలో మాత్రం ఒక చింత వేదన అనేది ఉండదు. అది చూశాడు కాబట్టి కూడా చూసినప్పటికీ కూడా దాన్ని గ్రహించలేకపోయాడు. వెనుక మరెట్టి ఆలంబనం చేయకుండా మెజహరి పదం వంటి కూడా పరిధించి బాబా సన్నిధిలో ఉన్నాడు బాలాబాటి అన్నప్పుడు. ఆ బాలాబాటి కూడా బాబా సన్నిధిలో కూడా కబడ్డీ చూశాడు. చూసినప్పటికీ కూడా అహంకారం వదులుకోలేకపోయాడు. అంటే గొప్ప గొప్ప పదవులనే వదులుకొని బాబా సేవలో ఉన్న వాళ్ళని చూసి కూడా అంటే ఏంటి, ధనము అధికారం లేని శాంతి తృప్తి భగవంతుని సేవలో ఉంది అనే భావన కపర్దేకి లేకుండా పోయింది. అంటే భగవంతుని యొక్క సేవలో ఆత్మసంతృప్తి ఉంటుంది. ఇక్కడ భగవంతుని సేవ అంటే ఏంటండి, అన్ని వదిలిపెట్టి దేవుడు పూజించుకుంటాడు అనేక అనిపిస్తుంది మనకి. భగవంతుని సేవ అంటే జ్ఞానం, అంటే జ్ఞానం. ఆ జ్ఞానం ఈ ప్రపంచ సృష్టి అంతా ఉంది. ప్రకృతి అంతా మనకి జ్ఞానాన్ని నేర్పుతుంది. ఒక చెట్టు నేర్పుతుంది, ఒక పుట్ట నేర్పుతుంది, ఒక కొండ నేర్పుతుంది. మరి వాటి గ్రహించి నువ్వేం సమర్పిస్తున్నావు? అది అది భగవంతుని సేవ. భగవత్ సేవ అంటే ప్రత్యేక వ్యక్తి కాదండి, సమాజంలో నువ్వు ఏమి చేసినా అది భగవంతుని యొక్క సేవే. చెట్టును పెంచినా భగవంతుని సేవే, ఆకలికి ఆహారం పెట్టినా భగవంతుని సేవే, నదిలో నీరు కలుషితం చేయకుండా ఉన్న భగవంతుని సేవే, ప్రకృతిని ఆరాధించిన భగవంతుని సేవే. ఇవి సేవలు అంటారండి. ప్రతి ఒక్కటి కూడా అన్ని కాలుష్యం, నీరు కాలుష్యం అంటున్నాం, భూమి కాలుష్యం అంటున్నాం, గాలి కాలుష్యం అంటున్నాం. ఆ గాలిని, నీరుని, భూమిని కాలుష్యం లేకుండా చేయడం కూడా భగవంతుని సేవ. సేవ అంటే బాహ్యమంది కాదు అని గుర్తించడం అండి ఇక్కడ. అంటే ప్రకృతి అంతా భగవంతుడు, ఆ గుర్తించి నువ్వు చేయగలిగితే అదే భగవంతుని సేవ. ఇవి ఎంత చెప్పినప్పటికీ కూడా తన అభిమానాన్ని, ఆశని విడివాలని కపర్దేకి అనిపించలేదట. చూడండి,
ఆత్మాభిమానం అంత ఆశామాసి కాదండి, అహంకారం పోవడం అంత ఆశామాసి కాదు. ఇంత చూసినప్పటికీ కూడా అతనికి ఆత్మాభిమానం, అహంకారం, ఆశ విడిచిపెట్టాలని తోచలేదంట. కాకాతీసిని చూశాడు, బాలాబాటిని చూశాడు, కాకపోతే భార్యని చూశాడు. ఆ కాకపోతే కొడుకు బలవంతుకి బాగా గొప్ప ప్లేట్ చూస్తే ఆ కొడుక్కే బాబా ఆ వ్యాధిని చూసుకుని బిడ్డను బతికించాడు. ఇన్ని చూసినప్పటికీ కూడా అతనిలో మాత్రం చింత వచ్చిన పురుగు చావలేదంటారే. ఎంత ఆదాయపతి దెబ్బతిన్నప్పటికీ కూడా బాబా సన్నిధిలో దాన్ని మాత్రం విడిచిపెట్టలేకపోయాట. అనిపించలేదు, అసలు అనిపించలేదంట, విడిచిపెట్టాలనిపించలేదట. అందుకని ఇది మనకు అనిపించుకుంటున్నానండి. మనకెందుకు సద్బుద్ధి రాలేదు? కారణం ఏమిటి? ఈ సంఘటన ద్వారా ఇంతకుముందు రారా, ఇప్పుడు తెచ్చుకోవాలి. మన ఏదైనా అహంకారం అంటే దాన్ని వదిలిపెట్టి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే భగవంతుడికి మన దగ్గర కాగలుగుతాం, లేదా భగవంతు దూరంగా కాగలుగుతాం. లక్ష్మీపతి మనమే. ఇప్పుడు కాబట్టి అంతకాలం ఉంది, తర్వాత ఎప్పుడో చివరి తెలుసుకున్నారనుకోండి, అంటే ఇంతకాలం తెలుసుకునేపోయినాడు కదండి. కాబట్టి అనిపించనే లేదు. బాబావుడు ఎన్నోసార్లు ఇతనికి హితం చెప్పడానికి ప్రయత్నం చేశాడట. హితం కూడా చెప్పాడట. అందరిని పక్కన పంపించేసి కూర్చొని పెట్టి మంచి చెప్పాడు. అది రాసుకుంటున్నాడు. ప్రేమతో హితం చెప్పి బోధించాడు. అయినా సరే నిద్ర పట్టుకోలేకపోయాడు. అంటే గజన్మ సంస్కారం ఎంత బలంగా ఉందో ఆలోచించండి. ఇక్కడ ఇదే భారతంలో దుర్యోధనుని కృష్ణుడు అడుగుతాడు, ఏమైనా నీకు మంచి తెలియదా, ధర్మం తెలియదా, అధర్మం తెలియదా అన్నాడు. దుర్యోధనుడు ధర్మం తెలుసు, నేను పట్టుకోలేకపోతాను. అధర్మం తెలుసు, దాన్ని విడిచిపెట్టలేకపోతున్నా అని దుర్యోధనుడు చెప్పాడు. కాకపోతే పరిస్థితులు అదే. ఇంత చూస్తున్నప్పటికీ కూడా అది తప్పు అనే భావనే నాలో రాలేదు అంటే ఇంకా అతని పరిస్థితి ఎలా ఉంటే మన పరిస్థితి ఎలా ఉన్నారు? శరీరంగా బాబా ఉన్నాడు అక్కడ. మనం బాబా గతంగానే బాబాకి స్వరూపం అనుకుంటున్నాం. ఇప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత మెలుగుగా మెలిగి ఉండాలి అంటే ఏమిటి? అనుక్షణము ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉండాలి. ఏం చేశాను, ఏం చేస్తున్నాను, ఈ రెండు అనుక్షణం ఉండాలి. అందుకే ఆధ్యాత్మికలో ఆత్మ పరిశీలన, ఆత్మవిమర్శ, ఈ రెండు ప్రతి క్షణం చూసుకున్నవాడే సాధకుడు. అలా కాకుండా నా ఆలోచనే కరెక్టు, నేను చేసిందే కరెక్టు, నాకు అన్నీ తెలుసు, ఇవి అవసరం లేదు అనుకునేవాడు భగవంతునికి సన్నిధికి దరిదాపులో కూడా ఉండడు. ఉన్నట్టుగా అనుకుంటాడు, ఆ సన్నిధిలో ఉంటా అనుకుంటాడు అంతే, కానీ దూరంగా మాత్రం ఉంటాడు. ఇది కపటి ద్వారా మనకు అర్థమవుతుందండి. ఇక్కడ నాకు అనిపించలేని పదం వాడాడు ఇక్కడ. అదేవిధంగా ఈ మాట అన్నీ కూడా తర్వాత రాసుకున్నాడట డైరీలో. అయ్యో నేను విధంగా అనవసరంగా ఈ విధంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోపోయాను సంగతి. ఒకసారి ఈయన రామాయణం చదువుకొని భాగవతాన్ని విని చీకటి పడేంత వరకు ఆ బాబాను చదువుకుంటూ బాబాను దర్శించాడు. రామాయణం చదువుకున్నాడు, భాగవతాన్ని విన్నాడు, అంటే సత్కాలక్షేపం చేశాడు. చేసిన తర్వాత బాబా దగ్గరికి వెళ్ళాడు. బాబా ఏంటంటే బాబా ఆదరించి పేరు పెట్టి పిలిచి, ఓరిమి ఎంత సుగుణమో నా హృదయానికి హత్తుకునేలాగా ఒక కథ చెప్పాడు అన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని పేరు పెట్టి పిలవగలనా? ఏమ్మా పిలవలేదు. సన్నిహితం అయితే పేరు పెట్టి పిలుస్తాను. ఇప్పుడు ఆయన పేరు పెట్టి పిలిచాడంటే బాబా సన్నిహితమైనాడే లేదా అని చెప్పడం అని చెప్పేసి, ఒకరు పేరు పెట్టి పిలిచాడంటే ప్రేమగా అంటే, లేకపోతే ఎట్లుంటుందండి? ఇంకా ప్రేమ అయితే ఒరే అంటాం, అది ఇంకా ప్రేమ అన్నమాట. ఇప్పుడు ఒక గురువు వచ్చి శిష్యుని పేరు పెట్టి పిలిచాడంటే ప్రత్యేకంగా దాన్ని బట్టి ఆలోచించండి ఎలా ఉంటుందో. ఎందుకు పేరు పెట్టి పిలిచాడు? సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు కాబట్టి గురించి పేరు పెట్టి పిలుస్తాడు. అయినా ఉన్నాడు, రామాయణం చదివాడు, భాగవతం శ్రవణం చేసుకున్నాడు, బాబా సాయంకాలం బాబా వెళ్ళాడు. అంటే సత్కాలక్షేపం చేస్తే భగవంతుడికి మనం అవుతాము. ఇలా ఒక్కొక్క పాయింట్ మనం గ్రహించాలండి. చదువుకుంటే ఎలా అనుకోండి, కబద్ద గొప్పవాడు, బాబా గొప్పవాడు, మనకేం ఉపయోగం అండి ఇంత సమయాన్ని మనం వెచ్చించుకున్నప్పుడు. అందులో మనం ఏం గ్రహించామని కదా చూసుకోవాలి కదా.
అందుకే ఆత్మపరిశీలన ఆత్మవిమర్శను వివరించుకోవడం. నిరంతరం సత్కాలం చేశాడు, రామాయణం చదువుకున్నాడు, బాగా శ్రవణం చేశాడు, బాబా దగ్గరికి వచ్చాడు. అంటే ఏమిటి? ఇంక ఏ ఇతర ఆలోచనలు లేవు బాబా దగ్గరికి వెళ్ళేటప్పటికి. ఆ రాముడి కథ భాగవత కథ ఉంటుందండి. ఇంకా బయట ఆలోచనలు లేవు. బయట ఆలోచనలు ఎప్పుడైతే లేకుంటుందో భగవంతుడు ఇష్టపడతాడు. ఆ ఇతర ఆలోచన లోపల ఉందనుకోండి, భగవంతుడు దూరంగా ఉంటాడు. అంతెందుకు మన లోపల కొత్త కొత్త కథ అంటాడు అనుకోండి, మన ఆరోగ్యం చెడిపోతుందండి. అది కుళ్ళు అంటారు, ఇంకోటి అంటారు. అది మన కోసం కాదు, ఇతర గురించి. అంటే ఏంటి? మనకి ఇతర ఆలోచనలు ఉండవు మనం బాహ్యంగా చూసుకుంటే. ఇక్కడ కాబట్టి ఏమండి, అవేమి లేకుండా సత్కాలక్షేపం చేశాడు, సద్గంధ పఠనం చేశాడు, భగవంతుని ప్రీతికి పాత్రుడయ్యాడు. అందుకంటే సంసారం అనే మహావృక్షానికి, విషవృక్షానికి 2 మధుర ఫలాలు ఉంటాయి. 1 సత్సాంగత్యము, 2 సద్గంధ పఠనం. ఇది పెద్దలు చెప్పారు. సంసారం అనే విషవృక్షానికి ఈ 2 అమృత ఫలాలు ఉంటాయి. ఈ ఫలాలు ఉందనుకోండి, ఆ విషం చెట్టు కూడా అమృతంగా మారిపోతుంది. ఆ అమృతంగా మారిపోవడం అంటే ఈ 2 ఉండాలి. నేను నా మొదలు పులుగు స్వామి, విషంతో కూడింది ఈ దేహం. కానీ ఈ 2 కానీ అమర్చుకుంటే నా విషం అంతా పోతుంది. అందుకని మాస్టర్ గారు మనకి ఇచ్చాడు, పారాయణం సత్సంగం ఇచ్చాడు. ఈ 2 దాన్ని ధరించగలం. మొట్టమొదట నీ శరీరంలో ప్రక్రియ సరిగ్గా ఉంటుంది, క్రమ పద్ధతిలో ఉంటుంది. ఇప్పుడు నాకు ఎక్కువ కోపం వచ్చిందనుకోండి, బ్లడ్ సెల్స్ ఎలా ఉంటుందంటే ద్వేషం వచ్చినా ఉంటుంది, ప్రతీకారం వచ్చినా ఉంటుంది. మరి మన శరీరం క్రమంగా ఉండడం కోసమన్నా మనం వాటిని విడిచిపెట్టాలి కదండి. నేను విడిచిపెట్టడానికి గుర్తు ఏమిటి? ఒకటే నా ప్రవర్తన. అందుకని ఈ సత్సంగము, ఈ పారాయణ ద్వారానే నీ ప్రవర్తన సరి చేసుకుంటూ ప్రయాణం సాగించు, నువ్వు భగవంతు దగ్గర అవుతావు. పేరు పెట్టి పిలిచాడంటే ఎంత ప్రేమ ఉండాలండి, ఎంత ఆప్యాయత ఉండాలి. నువ్వు మంచి చేసావు కాబట్టి నీ మీద ప్రేమ. అలాగే కబర్దేవ్ కూడా ఒకరోజు హాతికి రాకుండా బాధాగండ కొడతా కూర్చున్నాడు. మసీదులోకి రాగింది బాబా. ఇదే ఉంది, అది ఉంది. ఈయన మంచి మనిషి అయినప్పుడే రాపించాడు ఒకడికే, ఆ వ్యక్తికే. రానప్పుడు దూరంగా పెట్టాడు. దూరంగా పెట్టి తెచ్చుకుంటాం, రేపు పొరపాటు చేసాం. అంటే నిరంతరంగా మనం ఏ భావంతో ఉండాలి? సద్భావంలో కలిగి ఉండవాలే. నువ్వు సహాయం చేయకుండా పర్వాలే, ఎదుటి వాడి పట్ల నువ్వు కీడు మాత్రం మనసులో కూడా వహించవు. పైకి కాదు, పైకి ఉంటాం కానీ మనసులో మాత్రం ఉంటుంది. వీడి కీడు జరగాలనుకుంటాం, అది ఉన్నా కూడా ప్రమాదమే. అది ఆలోచుకుంటాం, వాటి సహాయం చేయకుండా పర్వాలేదు. ఇవి అలవర్చుకోవడానికి మనకు మాస్టర్ గారు ఈ వాతావరణం ఇచ్చాడు. ఇప్పటికప్పుడే మారిపోతామని కాదండి, మారని ఆలోచన వస్తుందని. పెట్ట పుట్టదనే పరిగిస్తాడా? పరిగెత్తలేడు. బలపడాలా, దోగాడాలా, నిలబడాలా, నడవాలా, పరిగెత్తాలా. కానీ ఇప్పటికైనా పరిగిస్తాము అనే భ్రాంతిలో మనం ఉన్నామండి. ఏదో పూజ చేసినప్పటికీ నేను తప్ప రామదాసును, అన్నమయ్యను భావించుకుంటుంటా. అంత మహాభక్తుడు భ్రాంతిలో ఉంటాను. దాన్ని విడిచిపెట్టు, భ్రాంతిని విడిచిపెట్టు, వాస్తవంలోకి రా. ఇవన్నీ చెప్తాడండి ఈ సంఘటన ద్వారా. దానికైనా ఒక అద్భుతమైన హితబోధ చేసేవాడు అంతే. ఓర్మి ఎలా కలిగి ఉండాలి. బాబా ఒక ఔరంగాబాద్కి వచ్చాడు. అక్కడ మసీద్ దగ్గరకు వచ్చాడు. ఆ మసీదులో ఒక ఫకీరు ఉన్నాడు. ఆ ఫకీరు ఎవరో ఒక రొట్టె తెస్తే తినేవాడు. బాబా ఏం చేశాడు, 12 సంవత్సరాలు బెట్ట చేసుకొచ్చి ఆ ఫకీర్కి ఇచ్చాడు. అంటే ఏంటి? ఒకరికి తెలియని ఫకీర్కి 12 సంవత్సరాలు ఏమీ ఆశించకుండా అతన్ని బెట్ట తీసుకొచ్చి ఆ ఫకీర్కి బాబా ఇచ్చాడు. కొంతకాలం బాబా వెళ్ళిపోతాడంటే ఆ ఫకీరు ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? నాకు బెట్ట తీసుకోవాలని ఆడాలే, ఇంతకాలం నాకు సేవ చేసి ఏమి కోరకు నిస్వార్థంగా సేవ చేశావే, నీటువంటి ప్రేమతత్వం నేను దూరం చేసుకుంటున్నానేమో అనే భావనతో. ఇప్పుడు 12 సంవత్సరాలు పాటికి 12 సంవత్సరాలు ఊరికి 12 మొదటి చెప్పేశాం మనం. 12 సంవత్సరాలు ఒక వ్యక్తికి నిరంతరము బెట్ట తీసుకువచ్చి అతనికి అర్పించాడంటే ఎంత సహనం ఉండాలి, ఎంత ఓరిమి ఉండాలి. ఆ ఓరిమి నిరుతున్నాడు నాకు అన్నాడు కబర్దే.
అంటే ఇక్కడ మన ఓరిమి, మన శ్రద్ధా సబులు అంటారు కదండి, అదే ఆ ఓరిమి ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. విధి లేక ఓర్చుకోవడం కాదండి. విధి లేక ఓర్చుకోవడం అది ఓర్పు కాదు. విధి ఉండి ఓర్చుకోవడం ఓర్పు. నేను బలహీనుని, నేను ఎవరిని కొట్టలేను కాబట్టి నాకు ఓర్పు కాదండి. బలం ఉండి నన్ను ఎవరు చేసినా వాడిని కొట్టకుండా అది ఓరిమంటే. ఆ శక్తి ఉండి వాడిని దండించకుండా లేదా కోపం ఏదైనా కావచ్చు కాక అది నిజమైన ఓరిమి. ఆ లక్షణాలు నేను నేర్చుకున్నాను. ఆయన యోగ దృష్టి ప్రసాదించినప్పుడు తనను ఆనంద సాగరం ముంచివేసిందని అతడు డైరీ రాసుకున్నాడట. బాబా యోగ దృష్టితో నా వైపు చూసినప్పుడు ఆనంద సాగరంలో మునిగిపోయాడట. దృష్టితోనే చూస్తేనే ఆనంద సాగరం ఎలా కలిగిందో ఒక వాక్యం అనుకుంటామండి. మీనాక్షి మధుర మీనాక్షి అంటే మేలు అంటే అక్షి అంటే కన్నులు, చేప కన్నులు అంటే చేప కన్నులాగా ఒక కన్నులు ఉంది, అదే ఆ పేరు. చేప గుడ్లు పెట్టేస్తుంది, అది తేలుతా ఉంటుంది, కానీ తన దృష్టి అంతా దాని మీద పెడితే అది తెల్ల అవుతున్నట్ట. అలాగే ఆ తల్లి దృష్టి అంతా కూడా బిడ్డల మీద ఉంటుంది. అటువంటి కన్నులు కలిగింది మధుర మీనాక్షి. అంటే భగవంతుడు మన ఎల్లవేళలా చూస్తూనే ఉంటాడు. చూస్తూనే ఉండేవాడు అంటే మనకు ఆనందం ఉంటుంది. అలాగే బాబా యోగ దృష్టితో నా వైపు చూసినప్పటికీ అద్భుతమైన ఆనందం కలిగింది. మనకే చూడండి, ఒకరికి చూడబుద్ధి పడుతుంది, ఒకరికి అక్కడికి వెళ్ళిపోవాలనిపిస్తుంది, ఒకటి పెట్టబుద్ధి పడుతుంది, ఒకటి పట్టబుద్ధి పడుతుంది. కారణం ఏంటి? వాడి ముఖంలో ఉన్న భావాలే. ముఖంలో అయితే ఉన్న కన్నులు చెప్తుందండి వాడి భావం ఎటువంటి భావం అనే సంగతి. అందుకే సీడీలో దొంగలు పట్టుకోవాలంటే ఎట పట్టుకుంటారా? కన్ను నుంచి పట్టుకుంటారు. ఆ కన్నుల్లో భయము అని తెచ్చిపోతుంది వాళ్ళకి. అటువంటి కన్నులతో సాయిబాబా చూస్తున్నాడు ఇక్కడ. అంటే బాబా కన్ను ఎటువంటి ఉంది? ప్రశాంతత ఉంది, ప్రేమతత్వం ఉంది. ఆ ప్రేమతత్వం చూసినప్పటికీ ఎదుటి వాడు పరవశించిపోయాడు. అందుకని నేను నాకు బాబా యోగ చూస్తే నా మనసు ఆనంద సాగరంలో ఉంది అని ఇది మాత్రం డైరీ రాసుకున్నాడట. అందుకే మన కలిగిన అనుభూతులన్నీ కూడా ఎప్పటికప్పుడు డైరీలు రాసుకుంటే మన మనసు అలజడిగా ఉన్నప్పుడు ఆ డైరీ ఒక్కసారిగా తిరగేసామంటే మనసు ప్రశాంతం అవుతుంది. అందుకు పొరగా అందరూ డైరీలు రాసేవారు అప్పట్లో. ఇప్పుడు తీరిక ఈ ఫోన్ వచ్చిన తర్వాత. అప్పుడు డైరీ ప్రతి ఒక్కరు రాసేవాళ్ళు, అసలు ఇంటి ఖర్చులు కూడా రాసుకునేవాడు అనమాట. ఈరోజు బజార్కి 10 రూపాయలు అనుకో వచ్చి తీసుకొని అంత ఖర్చు రాసుకునేవాడు. 10 రూపాయలు ఖర్చు పెట్టి రాసుకునేవాడు. ఎందుకంటే చూసుకో ఇక్కడ ఎక్కువ ఖర్చు పెట్టాం, ఈసారి తగ్గించుకోవాలి, వాటి కోసమేనండి. ఇప్పుడు కాకపోతే డైరీ రాసుకున్నాడు కాబట్టి అలా చూసినప్పుడు అలాంటి రోజు నాకు ఆనంద పరవశం కలిగింది అని. ఎక్కడ కలిగిందంటే అతడు బాగా సంపాదించిన న్యాయవాదిగా ఎంతో లాభం వచ్చింది, ఎంతో పేరు వచ్చింది, ఎంతో కీర్తి వచ్చింది, అంతకన్నా ఆనందం కలిగిందట. అంటే ఆ డబ్బు కీర్తి వచ్చినంత ఆనందం కన్నా కూడా ఇక్కడ నాకు ఎక్కువగా ఆనందం కలిగింది అని ఆయన రాసుకుంటున్నాడు. కేవలం బాహ్యమైన కారణాల వల్ల లభించిన సంతోషాలవి. ఏది? ఆ న్యాయవాదిలో ఆ డబ్బు, అధికారం, కీర్తి అన్నీ కూడా బాహ్యమైన కారణాల వల్ల వచ్చే సంతోషాలే. కానీ బాబా ప్రసాదించింది నిజమైన ఆనందం తన హృదయాంతరాలంలో ఉండదని గుర్తించాడు. ఇక్కడ నిజమైన ఆనందం ఉన్నాడండి. అంటే బాబాలో వచ్చింది అబద్ధమైన ఆనందం కాదు, అంటే హృదయపూర్వకంగా ఆ దృష్టి ఇది పడింది. ఆ విషయం ఇక్కడ బాబా చెప్తున్నాడు, కబడ్డీ చెప్తున్నాడంటే మనం భగవంతు దగ్గర అనేకమైన అనుభూతి పొందుతున్నాం, అనుభవాలు వస్తూనే ఉన్నాయి. అది మనం ఎంత మేరకు గుర్తించుకోగలిగితే అంత మేరకు మన ఆనందాన్ని ఆస్వాదించగలం. ఆనందాన్ని పొందడం వేరే, ఆనందాన్ని ఆస్వాదించడం వేరే. ఆస్వాదించామనుకోండి జన్మ జన్మలకి ఆ సంస్కారం అలాగే ఉంటుంది. పొందామనుకోండి అది టెంపరీ, ఆ సమయానికి పొందుతాం. కానీ ఆస్వాదించడం అనేది హృదయంతరంలో ప్రవేశించాలి. అది అప్పుడు వారి యొక్క గుణగుణాలు కాబట్టి, వారు చేసిన భావాలు కాబట్టి నిరంతరం స్మరించాలి. ఇంతటి సహాయం మనం పొందుతున్నాం. మన నుంచి భగవంతుడు ఏం ఆశిస్తున్నాడు? ఒక్కటి ఆలోచిస్తానండి.
పంచభూతాలు ఉన్నాయి కదండి. గాలి ఏం ఆశిస్తుంది మన దగ్గర నుంచి? నిస్వార్థంగా మనకు గాలి ఇస్తుంది, 24 గంటలు గాలి ఇస్తుంది. ఆ గాలిని మనం స్వీకరిస్తున్నాం, తిరిగి మన ప్రకృతికి ఏం చేస్తున్నాం అది గుర్తించాలి. ప్రకృతికి మనం అన్నీ పొందుతున్నాం, మన సొంతంగా ఏదైనా తయారు చేసుకుంటున్నాం. ఒకటి తయారు చేసుకుని చెప్పండి, మన రక్తమే మనం తయారు చేసుకోలేకపోతున్నాం. మరి మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి పిప్పిని బయట పెట్టేసి రక్తంగా మారుస్తుందంటే దీని ప్రక్రియ అంతా ఉందండి. నిజమైన ఆనందం తన హృదయాంతరంలో అలాగే ఉన్నదని గుర్తించాడు. అంటే మనం ప్రతి క్షణం అంటే లివ్ ఇన్ ప్రజెంట్, వర్తమానంలో ఉండడం అలవర్చుకోగలగాలి. మనం పాస్ట్ ఆర్ ఫ్యూచర్లోనే ఉంటాం. మన దృష్టి గతం గురించి దుఃఖం, భవిష్యత్తు గురించి భయం. ఎలా ఉంటుంది మనం వర్తమానంలో ఉన్న సంగతి మనం గుర్తించగలుగుతాం. ఉదాహరణకి నాకు రుచికరమైన పదార్థం, ఇష్టమైన పదార్థం తెచ్చిపెట్టారు, నేను టీవీ చూస్తా తిన్నా, రుచిని ఆస్వాదించగలనా? ఆస్వాదించలేదు, తిన్నాను అంతే. ఎలా ఉందిరా, ఉప్పు తక్కువైనా కూడా సరే దానిలో లేనమైపోతాను నేను అంటే తినదని ఆస్వాదించలేకపోతాను. అలాగే లివ్ ఇన్ ప్రెజెంట్, మన జీవితంలో ఇప్పుడు ఏది ఉందో దాన్ని ఆస్వాదించితేనే ఆనందం. అయ్యో ఈ జన్మకి ఇలా పడ్డామే, ఈ ఇంట్లో పడ్డామే, ఆ ఇంట్లో పడ్డామే, నాకు ఇది ఉంది, ఇదే ఉంది, అది ఉంటే బాగా పడలేదు అనుకోండి, ఉన్నదాన్ని మనం ఆస్వాదించలేకపోతున్నాం. అందుకే మనిషికి అసంతృప్తి. ఎందుకు తృప్తి లేకుండా పోతున్నాడు అంటే ఉన్నదాన్ని ఆస్వాదించలేకపోవడం అసంతృప్తి వస్తుంది. ఉన్నదాన్ని కానీ ఆస్వాదించాలనుకోండి వాడికి సంతృప్తి కలుగుతుంది, తృప్తి కూడా సంతృప్తి కలుగుతుంది. వాడికన్నా మీరు నీ మేలు, వాడు రోడ్డు మీద పడి ఉన్నాడు, నేను హ్యాపీగా ఇంట్లో ఉన్నా అని దీన్ని గుర్తించగలిగామనుకోండి ఆనందం ఉంటుంది. మనకన్నా పైన వాడి పైన ఉన్నాడు, మన పరిస్థితి ఏంటి అనుకున్నాం అనుకోండి ఆనందం ఉండదు. అందుకే బలం లివ్ ఇన్ ప్రజెంట్, వర్తమానంలోనే జీవించు. వర్తమానంలో జీవించిన ఈ వర్తమానమే నీ భవిష్యత్తుకి మార్గం. ఇప్పుడు ఏం చేస్తావో అదే నీ భవిష్యత్తుకి మార్గం. భవిష్యత్తు కొత్తగా నువ్వు సృష్టించుకోవాల్సిన అవసరం లేదు, భవిష్యత్తు భయపడే అవసరమో లేదు. నువ్వు ఇప్పుడు ఏం చేసావో దాని ఫలితమే నీ భవిష్యత్తు పునాది అవుతుంది. ఇప్పుడు ఏ విత్తనం వేసామో ఆ చెట్టే వస్తుందో వేరే చెట్టు వస్తుందా? ఈ వర్తమానంలో నీ ఆలోచనలు, నీ భావాలు, నీ నడత, నీ చూపు, నీ మాట అదే భవిష్యత్తుకి పునాది. నేను సరిగా మాట్లాడుతానంటే 10 మంది నా చుట్టూ చేస్తారు, నేను సరిగా మాట్లాడలేకపోతే ఉన్నవాళ్ళు దూరం అవుతారు. నోరు మంచిదైతే ఊరు మంచిది, ఎందుకు వచ్చింది సామెతది. అందుకని వర్తమానంలో ఉంటే జాగ్రత్తగా మాట్లాడగలుగుతాం, వర్తమానం లేకపోతే అజాగ్రత్తగా మాట్లాడగలుగుతాం. అది గుర్తించాడు ఇక్కడ. ఆ నిజమైన కృపని నేను అంతరాలంలో నేను నింపుకున్నాను అని గుర్తించి ఈ కపద్దే తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ సంఘటన మనకి భరద్వాజ మహర్షి గారు లివ్ ఇన్ ప్రజెంట్. రెండవది పూర్వపుణ్యాన్ని, గత పుణ్యం చేసుకుని ఇప్పుడు మనం ఇలా ఉన్నాం. ఈ సమయాన్ని, పుణ్యం అంటే సమయం కూడా అండి, మనకి ఎంత సమయం ఖాళీ ఇచ్చాడు కూడా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే పుణ్యం 2 అవుతుంది. సమయాన్ని వృధా చేసుకున్నాం అనుకోండి తర్వాత ఉన్నత కాస్త జారిపోతుంది. ఎందుకు సమయాన్ని మనం వృధా సద్వినియోగం చేసుకోవాలంటే ఆ సమయం కూడా భగవత్ స్వరూపుడు కాబట్టి. ఎందుకంటే భగవద్ కృష్ణుడు ఏం చెప్పాడు? కాలమే నేనని చెప్పాడు. శివుడు ఏం చెప్పాడు? కాల స్వరూపుడు నేను అన్నాడు. అంటే సమయం కూడా భగవంతుని యొక్క స్వరూపం. కాబట్టి ఆ సమయాన్ని మనం ఎలా వినియోగించుకోవాలి? సమయం అంటే మన కంటి కనబడదు కాబట్టి, మన కంటి కనబడితే అది దేవుడు అంటాం, లేదా దెయ్యం అంటాం. ఆ సమయం ఎలా కనపడుతుంది? మనకి గడియ తిరగనే ఉంటుంది కానీ ఆ సమయం ఒక రూపం ఉంటే మనం గమనిస్తున్నాం. ఆ సమయం కూడా నేనే అని చెప్పాడంటే ఆ సమయాన్ని వృధా చేసుకుంటే భగవంతుని మనం నిరాకరించినట్లు లేదా అగౌరవపరిచినట్లు. అందుకని ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవడం ప్రయత్నం చేయి. ఎందుకంటే క్షణం జారితే తిరిగి రాదు. కాబట్టి ఉన్న సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. టైం ఈజ్ వాల్యూ అని పదం మనం మాట్లాడుకుంటాను. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకునే కోసంగా మాస్టర్ గారు ఇలా సత్సంగం మనకి ఇచ్చాడు. కనీసం వారానికి 2 గంటలైనా సరే దీనికోసం మనం వినియోగించగలిగితే ఈ 2 గంటల సేపు చెత్త పడదు. మిగతా 22 గంటలు చెత్త పడింది కానీ 2 గంటలు పడదు కదా.
మున్సిపాలిటీ బట్టి వస్తూ ఉందండి, అది ఎద్దు మోసుకుంటూ వస్తుంది. ఈ ఇంట్లో చెత్తపడలేదు అనుకోండి, ఎద్దుకు భారం తగ్గిందా లేదా? మన పరిస్థితి కూడా అంతే. ఈ సంవత్సరం లాగుతూ ఉన్నాం, పోతా ఉన్నాం, మున్సిపాలిటీ చెత్త వేసుకుంటూ పోతున్నాం. చెత్త వేసుకుంటుంటే లాగడానికి ఈజీగా ఉంటుంది, సంసార సాగరం దాటానికి సులభంగా ఉంటుంది. అందుకని మాస్టర్ గారు ఈ సత్సంగం ఇచ్చాడు. ఈ సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటూ, ఈ కపర్తే భార్యకి ఎటువంటి అనుభూతి కలిగిందో, కపర్తే ఎటువంటి అనుభూతి పొందాడని రాసుకుంటున్నాడో అటువంటి అనుభూతిని మనం అందరం పొందుదాం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ महाराज की जय, सद्गुरु भरद्वाज महाराज की जय, गुरुदेव दत्त।